నమస్కారం అండి, దిస్ ఇస్ #you. పొద్దున్నే 8 గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల లెక్కింపు మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు, తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో మిగతా ఓటింగ్ లెక్కింపు జరగడం మొదలైంది. మనం అర్థం చేసుకుంటే 2569 వార్డుల్లో 10,179 మెంబర్లు, 116 మున్సిపాలిటీలు, దీంట్లో 412 డివిజన్లు. ఇది ఈరోజు తెలంగాణలో అట్టుడుకుతున్న ఎన్నికలుగా చూడాలి. ఎందుచేతనంటే పార్టీ గుర్తు ముందుంచుకుని ఎలక్షన్స్ కి ముందెళ్ళిన తర్వాత ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుంది అని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రెస్ మీట్ ఎవరూ మర్చిపోలేదు. దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో డైరెక్ట్ గా కేటీఆర్ ని, హరీష్ రావుని విచారించడం కాకుండా, సంతోష్ ఒక్కడిని కాకుండా, దీంట్లో మెయిన్ తెలంగాణకి జాతి పితగా నిర్వచనం పొందాలనుకున్న కేసీఆర్ గారిని కూడా తీసుకెళ్లి విచారించిన తర్వాత సింపతి ఎలిమెంట్ వర్కౌట్ అవుతుంది. బీఆర్ఎస్ కి అలియాస్ టీఆర్ఎస్ కి ఆ జెండా గుర్తింపుతో మున్సిపల్ ఎలక్షన్స్ కి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ కి ఖచ్చితంగా ఓటమి చవి చూస్తుంది అని చెప్పి చాలా మంది విశ్లేషకులు, పొలిటికల్ పండిట్స్ చెప్పారు. కానీ మనం చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ దానికి భిన్నంగా హస్తం గుర్తు వైపే మగ్గు చూపారు. ఎక్కడా కూడా సింపతి ఫ్యాక్టర్ అన్నది వర్కౌట్ అవ్వలేదు. ఎందుచేతనంటే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నమ్మారు కాబట్టి, సిట్ ఇన్వెస్టిగేషన్ అదే రీతిలో సిన్సియర్ గా జుడిషియస్ వేలో వెళ్ళింది కాబట్టి, ఎక్కడా కక్షాపూరితమైన రాజకీయాలు ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి సింపతి ఫ్యాక్టర్ అనేది వర్కౌట్ అవ్వలేదు. రెండోది మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు పోలింగ్ ఈ రోజు మనకి లెక్కింపు రోజు కింద, ఎలక్షన్ కౌంటింగ్ డే కింద చూసుకుంటే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా తెలంగాణలో చాలా ప్రాధాన్యం సంచరించుకుంది. ఈ రోజు 50 లక్షల పైగా ఓటర్లు మున్సిపల్ ఎలక్షన్ లో ఓట్లేయగా వాళ్ళు ఏ పార్టీ వైపు మగ్గు చూపుతున్నారు అన్న దానిపైన కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ రోజు కొలువు తీరబోతుంది. 8 గంటలకు స్టార్ట్ అయింది పోస్టింగ్ బ్యాలెట్. ఇప్పుడు మనకి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ లో రియల్ ఓట్ లెక్కింపు కూడా మొదలవుతుంది. మనం అర్థం చేసుకుంటే మరి కొద్ది గంటల్లో, 2-3 గంటల్లో మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్స్ మొత్తం డీటెయిల్డ్ గా మన ముందుకు వస్తున్నాయి. ప్రతి వైజ్ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, రౌండ్ వైజ్ గా మీ ముందుకి ఎలక్షన్ రిజల్ట్స్ తీసుకురావటమే మా పని. ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే ఇది 2 పార్టీల మధ్య కాదు, హోరాహోరీగా మనం చూసుకునేది రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్. మోర్ దెన్ పార్టీస్, 2 ఇండివిజువల్స్ ఇక్కడ చాలా హోరాహోరీగా వాళ్ళ ఎఫర్ట్ ని పెట్టారు. వీ షుడ్ వెయిట్ అండ్ సీ హూ ఇస్ గోయింగ్ టు విన్. ఇక్కడ జరిగింది 2569 వార్డుల్లో 10,179 మెంబర్లు, 116 మున్సిపాలిటీలు, 412 డివిజన్లు. అట్ ద సేమ్ టైం 2,225 క్యాండిడేట్స్. ఈ యుద్ధం ఏంటనేది, ఈ భేరీ ఏంటనేది మరి కొద్ది క్షణాల్లో మొదలవుతుంది. ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాం.